భద్రత బాధ్యత ఫౌండేషన్ శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారికి, సొసైటీ ఫర్ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ శ్రీ జి జాన్సన్ గారికి, ప్రొటెక్ట్ ఎన్జిఓ శ్రీ ఎస్ చంద్రారెడ్డి గారికి, చైల్డ్ కేర్ ఆర్గనైజేషన్ శ్రీ జె శ్రీనివాసరావు గారికి, సర్చ్ ఎన్జిఓ బాపట్ల వాటర్ శానిటేషన్ హెల్త్ సెక్టార్లో పనిచేసే వారికి, రూరల్ ఎన్వైరన్మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఆరుమూల మురళి గారికి, శ్రీ గంగా రోడ్ ఆర్డిఎస్ గురుజానయ్య గారికి, శక్తి ఎన్వైరన్మెంటల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ బి విజయారెడ్డి గారికి, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎకో డెవలప్మెంట్ శ్రీ దామోదర్ రెడ్డి గారికి, ట్రస్టీ ప్రజా సాధికారిక ట్రస్ట్ తిరుపతి శ్రీ జి చంద్రశేఖర్ గారికి, జన విజ్ఞాన వేదిక ద్వారకా నగర్ ఎన్ శ్రీరామ్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ వర్క్ షాప్ కి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా ఉద్దేశం మిమ్మల్ని పేరు పేరున పిలిచి చెప్పడానికి, ఒక్కొక్కరు యూఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ టు అస్. మీరు ఈ సభకి మీరు అన్ని తెచ్చారు, ఈ సభకి మీరు అన్నం తెచ్చారు. నాకు ఎన్ని ఉద్దేశాలున్నా సదుద్దేశాలున్నా కానీ క్షేత్రస్థాయిలో ఒక ఎన్జిఓ నడపడం కానీ, ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ కానీ మీరు చేస్తున్నారంటే అది మీ మేధస్ ఇవన్నీ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి. నేను ఈ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ దీనికి బాధ్యత తీసుకున్న తర్వాత నాకు ఒకటే చేయదలుచుకున్నా, మన ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత పొల్యూషన్ మినిమైజ్ చేయగలం, ఎంత కన్స్ట్రక్టివ్ మెజర్స్ చేయగలం, మిటిగేటివ్ మెకానిజమ్స్ ఏమి డెవలప్ చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎలా ఉండాలి, వీటన్నిటి మీద అవగాహన ఉంది. కానీ ఇది ఒక్కరికి చేసేది కాదు, అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కావాలంటే ముఖ్యంగా కృష్ణయ్య గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వారు అపారమైన అనుభవంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా తీసుకున్న తర్వాత ఏదైనా మా ఇద్దరి మధ్య ఒక బలమైన అవగాహన ఉంది. ఏదైనా చెప్పగానే వెంటనే ఆయన ఈ రోజు నేను ఒక జస్ట్ 3 రోజులే అనుకుంటే చెప్పి 3 రోజులు చెప్పగా 3 రోజుల క్రితం చెప్పగానే వెంటనే ఈ రోజు చాలా తక్కువ లెస్ దాన్ 72 hours లో ఆయన ఇక్కడ దాకా తీసుకున్నాను. వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉంది. అలాగే కమిషనర్ ఇండస్ట్రీ శ్రీ శ్రీధర్ గారికి, ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవైపు పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, అట్ ద సేమ్ టైం ఎలాగ దీన్ని పొల్యూషన్ మినిమైజ్ చేయాలి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇస్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ నేషన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఫర్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. అలాగే దీన్ని ముందుకు తీసుకొస్తున్న శ్రీ శరవణన్ గారికి ఐఆర్ఎఫ్ఎస్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పర్యావరణాన్ని తీసుకోవడానికి నేను పర్యావరణ ప్రేమికుడిని, ప్రకృతి బాగుండాలని కోరుకునేవాడిని. నాకు అందుకనే ఒక్కొక్క ఎన్జిఓస్ ఇక్కడున్న ఎన్జిఓ సంస్థాపకులు కానీ పెద్దలు ప్రొఫెసర్స్ ఇంతమంది ఉన్నా కానీ నాకు మీ ఎంత కష్టపడతారో ఎంత తపన పడి ఉంటారో అనేది నాకు తెలుసు. అందుకనే నాకు జోసెఫ్ క్యాంబెల్ పుస్తకంలో ఒకటి ప్రత్యేకించి ఉంటుంది, చీఫ్ సియాటల్ గురించి రాసిన మాటలు, వాట్ ఎవర్ బిఫాల్స్ ద ఎర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద ఎర్త్ అని. అలాగే మెన్ కమ్ అండ్ గో లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ. మనుషులు వచ్చి వెళ్ళిపోతుంటారు కానీ ఇది ప్రత్యేకించి భూమి మీద మనం లక్ష్య పెట్టం. ఇదేదో మన బాధ్యత లేకుండా ఎక్కడ పడితే ఏది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాం మన భూమి మీద. అలాగే ద ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద ఎర్త్. చాలా పల్లెటూరులో ఒక మాకు తెలంగాణ హైదరాబాద్లో ఒక స్వామి చెప్పాడు, అంటే మనం భూమిని మనం సొంతం చేసుకోలేం కానీ భూమికి చివరికి మనమే భూమికి సొంతం అవుతాం. రెండు ప్యారల్స్ డ్రా చేస్తే ఒకటి ఎక్కడో అమెరికాలో కూర్చొని చెప్పింది, ఇంకెక్కడో కరీంనగర్లో కూర్చొని ఒక పెద్దలు చెప్పింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా సరే ప్రకృతి మీద ప్రపంచంలో ఏ మూలనా కానీ అందరూ ఒకటే మాట మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైజాగ్లో ఎన్వైరన్మెంటల్ మనకి పారిశ్రామిక కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలో జరుగుతున్న ప్రమాదాలు కానీ, అలాగే మనకి 974 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది, దాని కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ వీటన్నిటి మధ్య ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా సమతుల్యతతో ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకమైంది. ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతూ ఉంది. సో దీంట్లో మనకి మీ సలహాలు, మీ అనుభవం మనస్ఫూర్తిగా మాకు కావాలి.
So one more time, I warm welcome to all the NGOs, experts, officials, print and electronic media who responded to our invitation for the consultative workshop. As you are aware, the sustainable development is development that meets the needs of the present without compromising the ability of future generations to meet their own needs. Man and nature have to coexist. Unfortunately, there is enough for human need, not enough for human greed అని మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా because of our greed, we have already destroyed the nature and we are facing the consequences in the form of floods and droughts. Therefore, we need to protect Mother Earth by adopting sustainable practices. Safe environment cannot be protected by one person or one department or one organization. Everyone in the society has a responsibility in protecting the environment. In this context, NGO, non-governmental organizations play a vital role in educating the public on environmental conservation and sustainability. NGOs collaborate and help the government by acting as pressure groups for the enforcement of relevant laws and work for providing solutions for environment and sustainability. So most of the environment NGOs focus on one or more of the following causes like climate change, air pollution, deforestation, ozone layer depletion, moist management, biodiversity, energy conservation, environmental degradation, land degradation. The role of environmental NGOs as a major stakeholder in environmental causes has increased both in dimension and stature over the last few decades. So we need your skill and knowledge to make the right decisions towards environmental friendly solutions and also inspire and motivate society to act and demand meaningful environmental protection. Alage experts really like from different universities, Andhra University, SVM University, Anantapur University నుంచి వచ్చినందరికీ కూడా మీ అనుభవం, మీ మేధస్సు మాకు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలి. మేము ఈరోజు నేను చెప్పడానికంటే కూడా మేమందరం వినటానికి సిద్ధంగా ఉన్నాం. బాధ్యతగా అంటే మాకు భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తూ ఉంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ చూస్తున్న కానీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది. పరిశ్రమల్లో ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక రెస్పాన్స్ రెగ్యులేటరీ బాడీ విచ్ విల్ ఎన్ఫోర్స్ ద లాస్ తప్ప ఎక్కడ కూర్చొని దీని ఫంక్షనాలిటీ మార్చాలి, దీన్ని మోరో కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనగానే ఇదేదో పారిశ్రామికీకరణకి, ఇండస్ట్రియలైజేషన్కి ఇదో ఒక వ్యతిరేకం, దీన్ని మనల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనం నలిపేస్తారు అనేది పారిశ్రామికవేత్తల్లో కూడా చాలా బలంగా ఉంది. ఆ క్రమంలో ఏం చేశారంటే తప్పులు జరుగుతున్నప్పుడు కూడా చాలా మెత్తగా ఉండటం స్టార్ట్ చేశారు. నేనేం చెప్పానంటే we are a regulatory body, at the same time we have to support them, we have to encourage them. Kurchan will bring all the stakeholders including industrialists, including NGOs, including experts. So we all come together, see what can be done for the future of our generation, like for our employment, for development. So instead of being a mere regulatory body, we want to promote and we want to facilitate. పరిశ్రమలు రావాలి, మేము ప్రమోట్ చేయాలి. అలాగే రెగ్యులేటరీ కూడా కూర్చొని అందరూ ఒక అవగాహనకు వచ్చి చేసేలాగా, పరిశ్రమలు కూడా బాధ్యతతో ప్రవర్తించేలాగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం. ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. మనస్ఫూర్తిగా మీ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అమూల్యమైన సలహాలతోటి ఇది 2 విడతలుగా జరుగుతుంది. ఒకటి